ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరగనున్న నుమాయిష్ వచ్చేసింది. నగరవాసులు విశేషంగా ఎగ్జిబిషన్కు హాజరవుతున్నారు. రోజుకు 60,000 మంది వరకు వస్తున్నట్లు చెప్తున్నారు. నచ్చిన వస్తువులు, గృహోపకరణాలు, దుస్తులు, తినుబండారాలు కొనుగోలు చేస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు హైదరాబాద్ నగరవాసులు. నుమాయిష్కు వచ్చే సందర్శకుల భద్రత కోసం పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. 3 ఏసీపీలు, 9 మంది ఇన్స్పెక్టర్లు సహా బాంబ్ స్క్వాడ్ బృందాలతో పహారా కాస్తున్నారు. ఇక నుమాయిష్ అయితే నగరవాసులను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన నుమాయిష్కు సందర్శకులు పోటెత్తుతున్నారు. దేశంలో పేరున్న రకరకాల చీరలు, చుడీదార్లు, గృహోపకరణాలు, డ్రై ఫ్రూట్స్ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. పిల్లల ఆట వస్తువులు, ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన ప్లే జోన్, ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల స్టాళ్లు నుమాయిష్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ నెల 3న ప్రారంభమైన 84వ ఎగ్జిబిషన్లో దాదాపు 2,000కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. దీంతో పలు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడ తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. హైదరాబాద్ వాసులే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా నుమాయిష్కు భారీగా హాజరవుతున్నారు. భారీగా తరలివస్తున్న జనంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. శనివారం నుంచి వరుస సెలవులు కావడంతో 3 రోజుల నుంచి రోజు సుమారు 50,000 మందికి పైగా నుమాయిష్కు వస్తున్నారట. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్తో పాటు తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు నుమాయిష్లో స్టాళ్లు ఏర్పాటు చేశారు. వివిధ రకాల దుస్తులు, చీరలు మగువలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక రకరకాల తినుబండారాలు, జ్యూస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. రుచికరమైన చిరుతిళ్లను సందర్శకులు ఎంతగానో ఇష్టపడి తింటున్నారు. కేరళ, తమిళనాడు ప్రత్యేక వంటకాలు నోరూరిస్తున్నాయి. భద్రతను పటిష్టం చేశారు. కంట్రోల్ రూమ్ నుంచి సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు అబిడ్స్ ఏసీపీ బేగం బజార్ ఇన్స్పెక్టర్ పరిశీలిస్తున్నారు. రద్దీని అవకాశం చేసుకుని దొంగలు, ఆకతాయిలు చెలరేగే అవకాశం ఉండడంతో మఫ్టీలో పోలీస్ బృందాలు రంగంలోకి దిగారు. ఇక పిల్లల కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్ అయితే ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పిల్లల కోసం ఎగ్జిబిషన్లో ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేశారు. మొత్తంగా 2025 నుమాయిష్ నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.